వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికల కార్యక్రమం. మహారాష్ట్రలోని రూజూరా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ. కాంగ్రెస్ పార్టీ వర్క్ బోర్డ్ కి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ హక్కులు ఇచ్చింది, మన బతుకులు ముంచింది. నేడు మన యువత ప్రతి రంగంలోనూ రిస్క్ టేకర్ గా ఎదురవుతున్నారు పీఎం నరేంద్ర మోదీ. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదు పవన్ కళ్యాణ్. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికల కార్యక్రమం కొనసాగింది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు. రోజు పేపర్లలో టీవీలలో ఏం జరుగుతూ ఉంది, ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సరిగ్గా 11 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా రాజేంద్రనగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేది. హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు, ఉన్నాయే పోతాయంట, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట, హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసరపు గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది. ఇప్పుడు చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు, ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా, సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలనలో అందే విధంగా చాలా చక్కగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తలసరి ఆదాయంలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు, వ్యవసాయ విస్తరణలో కావచ్చు, పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు, లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని 10 ఏళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడా సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు కాక, కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము, పార్టీని వదిలిపెట్టము అని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి. గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవేవి కొత్త కాదు. 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉండే, కానీ 24 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది. మహారాష్ట్రలోని రూజూరా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. निजाम सरकार के जो हैदराबाद महाराष्ट्र ज्यादा से मराठी बोलने वालों को महाराष्ट्र में मिला दिए, जो कर्नाटका कन्नड़ी का बोलने वाले को हैदराबाद कर्नाटक में कल्याण कर्नाटक में मिला दिए, जो ज्यादा से ज्यादा तेलुगु बोलने वाले को आंध्र प्रदेश में हैदराबाद तेलंगाना बनकर उसमें हमको भर्ती किए। मगर
राज्यों में अलग अलग होगा। आप महाराष्ट्र राज्य में होगा, हम तेलंगाना राज्य में होगा, हमारे भाई लोग कर्नाटक राज्य में होगा, मगर हम सब लोग एक ही परिवार के हैं। हम सब लोग अच्छे बुरे में हम लोग सब मिलजुल कर रहना जरूरी है। आपके बगल में सिरपुर, कागजनगर, आदिलाबाद, आसिफाबाद आपके अगल बगल में है। बहुत सारे यहाँ के नौजवान लड़कों को शादी करना है तो आसिफाबाद आना है, नहीं तो आदिलाबाद आना है। यहाँ से बहू को लेकर जाना है तो हम भी मेहमान बन के आपके ने आने का जरूरी है। राज्य अलग हुआ मगर रिश्ता तो अलग नहीं हुआ है, आज भी वो रिश्ता है। इसीलिए हमारे भाई बहनों से मिलने के लिए आने वाले विधानसभा चुनाव में सुभाष बाबू दोड़े जी को यहां से भारी मेजॉरिटी से जिताने के लिए आपके भाई बनकर, आपके रिश्तेदार बनकर मैं इधर आया हूं। मैं एक ही बात साफ कहना चाहता हूं, हम बचपन में स्कूल में किताबों में पढ़ते थे, ये महाराष्ट्र वीरों का धरती है। हम किताबों में पढ़ते थे, छत्रपति शिवाजी महाराज के बारे में हम पढ़ते थे। हम किताबों में पढ़ते थे डॉक्टर बाबा साहेब अम्बेडकर के बारे में। संविधान ने जिस देश को दिया हुआ है ये धरती का पुत्र है। हम लोग पढ़ते थे फूले जी के बारे में। तो मैं ये बात साफ कहना चाहता हूं, हम इतिहास में किताबों में छत्रपति शिवाजी महाराज के बारे में, ज्योतिराव फूले जी के बारे में, डॉक्टर बाबा साहेब अम्बेडकर के बारे में हम किताबों में पढ़ते थे। उसके बाद हम कॉलेज में आने के बाद हम युवा होकर राजनीति के बारे में चर्चा करते हुए समय पर बाला साहेब ठाकरे के बारे में, शरद पवार के बारे में हम सुनते थे। కాంగ్రెస్ పార్టీ వర్క్ బోర్డుకి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ హక్కులు ఇచ్చింది, మన బతుకులు ముంచింది. ప్రజాస్వామ్యంలా ఒక సెక్యులర్ దేశంలా అన్నిట్లా ఉత్తమైంది సుప్రీంకోర్టు. అన్నీ కూడా చట్టం కిందనే ఉంటాయి, అన్నీ కూడా సుప్రీంకోర్టు కిందనే ఉంటాయి. మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ప్రధానమంత్రులు ఉండొచ్చు, ఏది కూడా సుప్రీంకోర్టు మాట వినవలసిందే. అది మన రాజ్యాంగంలో ఉన్నది. కొంతమంది నాయకులు గడ్డం పెంచుకొని ఆ రాజ్యాంగం పుస్తకం చూపెడతా ఉంటారు, కానీ అది ఆ పుస్తకం తీసి చూస్తే దాంట్లో ఏమీ వైట్ పేజెస్ ఉన్నాయి. ప్రజలను మోసం చేస్తుండ్రు లిటరలీ కూడా. దాంట్లో సుప్రీంకోర్టు కంటే మించి హక్కులు ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. 95 వక్ యాక్ట్ ద్వారా సుప్రీంకు అన్నిట్లా ఉత్తమైంది వక్ ట్రిబ్యునల్. దాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు. వాళ్ళు వచ్చి నాకు ఈ భూమి నాదంటే సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో, ఏ కోర్టుకో వాళ్ళకంటే ఉత్తమమైంది ఈ 95 వక్ యాక్ట్ ప్రకారంగా, సెక్షన్ 40 ప్రకారంగా వక్ ట్రిబ్యునల్. అందరికీ కళ్ళు తెరవాలి, ఏ పార్టీ అని ఉండరు, భారతీయులందరికీ కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన చట్టం తీసుకొచ్చింది. అది రాజ్యాంగంకు వ్యతిరేకంగా, ఒక సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు బాధితులు. మా చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా చనిపోయి 300 ఏళ్ళైంది. మన చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా ఔరంగజేబ్ దాడి చేస్తుండు. ఈ రోజు కూడా మా చేవెళ్ళ పార్లమెంట్ భూములు ఆక్రమిస్తుండ్రు. దేని ద్వారా? కాంగ్రెస్ 1995 వక్ఫ్ యాక్ట్ ద్వారా. అది అడ్డం పెట్టుకొని ఔరంగజేబ్, చచ్చిపోయిన ఔరంగజేబ్ ఇప్పుడు కూడా ఆక్రమణ చేస్తుండ్రు. ఈ కేసు ఏంటంటే గుట్టల బేగంపేట్ల 90 ఎకరాలు. అది 1988 నుంచి ఈ కేసు నడుస్తుంది. ఈ కాంగ్రెస్ 95 వక్ఫ్ యాక్ట్
పక్కకు పెట్టుకొని ముంగట పెట్టుకొని వీళ్ళ మీద దాడి. వాళ్ళు కోర్టుకు పోయినరు, హైకోర్టుకు పోయినరు, గెలిచినరు, సుప్రీంకోర్టుకు పోయినరు, గెలిచినరు. ఆ సుప్రీంకోర్టు కూడా ఇది తప్పు, ఏది ఔరంగజేబు ఇచ్చిన గిఫ్ట్ అంటే నోటి మాటతో గిఫ్ట్ ఇచ్చిండు. వీళ్ళేమి ఇంతమంది డాక్యుమెంట్లు పెట్టుకున్నారు, పట్టా, పాస్బుక్, పహానీలు, సేల్ డీడ్లు అన్నీ పెట్టుకున్నారు. అదంతా ఒక్కెత్తు అయితే ఔరంగజేబ్ నోటి మాట 300 ఏళ్ళ కింద ఇచ్చిన నోటి మాట దీనికంటే ఎక్కువ విలువ. సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఏ గ్రౌండ్స్ మీద కొట్టేసింది? 95 వక్ఫ్ యాక్ట్ తప్పు అని కొట్టేయలేదు. ఏంటంటే మీరు నోటీస్ ఇచ్చిన ప్రకారము తప్పు, మళ్ళా నోటీస్ ఇవ్వండి. అయితే వక్ఫ్ వీళ్ళకి మళ్ళా నోటీస్ ఇచ్చి మళ్ళా దాన్ని స్టే ఆర్డర్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇది సవరణ చేయకుంటే ఇష్టం ఉన్నట్టు 400 ఏళ్ళ కింద ఈయన నోటి మాటతోటి నాకు ఇచ్చిండు వక్ఫ్ భూమి, ఈ భూమి నాదంటే ఎవ్వరు కూడా అడ్డం రాలేదు. ఎవ్వరు కూడా భారతదేశం ప్రజలను రక్షించలేరు. రైతు ఉండొచ్చు, లేకుంటే మీ సొంత ఇల్లు ఉండొచ్చు, లేకుంటే గుడి ఉండొచ్చు, లేకుంటే ఇంకేదో చర్చ్ ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా ఉండొచ్చు. కానీ దానికంటే ఎక్కువ క్రూరమైన హాస్యం. అది నవ్వాలనా? డెమోక్రసీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అన్నిట్లా ఎక్కువ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వక్ఫ్ యాక్ట్ ప్రకారంగా. నేడు మన యువత ప్రతి రంగంలోనూ రిస్క్ టేకర్గా ఎదురుతున్నారు అని పీఎం మోదీ అన్నారు. आज के विकसित देशों तक एक चीज हमेशा से कॉमन रही है. ये कॉमन चीज है रिस्क टेकिंग का कल्चर. एक समय था जब हमारा देश पूरे विश्व के कॉमर्स और कल्चर का हॉटस्पॉट था. हमारे मर्चेंट्स और सेलर्स एक तरफ साउथ ईस्ट एशिया के साथ काम कर रहे थे, तो दूसरी ओर अरब, अफ्रीका और रोमन एम्पायर से भी उनका गहरा नाता जुड़ता था. उस समय के लोगों ने रिस्क लिया और इसलिए भारत के प्रोडक्ट्स और सर्विसेज सागर के दूसरे छोर तक पहुंच पाए. आजादी के बाद हमें रिस्क टेकिंग के इस कल्चर को और आगे बढ़ाना था. लेकिन आजादी के बाद की सरकारों ने तब के नागरिकों को वो हौसला ही नहीं दिया. इसका परिणाम यह हुआ कि कई पीढ़ियां एक कदम आगे बढ़ाने और 2 कदम पीछे खींचने में ही गुजर गई. अब बीते 10 सालों में देश में जो परिवर्तन आए हैं, उन्होंने भारत के नागरिकों में रिस्क टेकिंग कल्चर को फिर से नई ऊर्जा दी है. आज हमारा युवा हर क्षेत्र में रिस्क टेकर बनकर उभर रहा है. कभी एक कंपनी शुरू करना रिस्क माना जाता था. 10 साल पहले तक मुश्किल से किसी स्टार्टअप का नाम सुनते थे. आज देश में रजिस्टर्ड स्टार्टअप की संख्या 1.25 लाख से ज्यादा हो गई है. एक जमाना था कि खेलों में और खेलों को प्रोफेशन के रूप में अपनाने में भी रिस्क था. लेकिन आज हमारे छोटे शहरों के नौजवान भी ये रिस्क उठाकर दुनिया में देश का नाम रोशन कर रहे हैं. ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తూ కార్మికులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. నిన్ననే కూటమి ప్రభుత్వం ఏదైతే 2014-19 మధ్యన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 21% కానీ 6% కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జీవో 350 ఇచ్చి 7,782 పనులకు మరి విజిలెన్స్ చేసినటువంటి దానికి సంబంధించి
జీవో నెంబర్ 646 దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం 331 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసా, ఆనాడు 2014-19 మధ్యన చాలా పెద్ద ఎత్తున ఎంజీఎన్ఆర్జీఎస్లో పనులు చేస్తే ఆ తరువాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రం 2,500 కోట్ల రూపాయలు పంపితే ఎన్నికలు కూడా రావటం వల్ల ఆ నిధులు ఆగిపోతే ఆనాడు మరి ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు గాంధీజీ గలగన్న గ్రామ స్వరాజ్యం కోసం కొంతమంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు కానీ, సంపత్ తయారీ కేంద్రాలు కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ, నీటి సంరక్షణ పనులు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఆనాటి ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పి ఆ నిధుల్ని దారి మళ్లించడం జరిగింది. ఆ నిధులను ఆ రోజున నవరత్నాలకు మళ్ళీ ఇచ్చారు. పనులు చేసినటువంటి వారు 5 సంవత్సరాలుగా ₹1 ఇవ్వకపోవటం వల్ల ఆనాడు దాదాపుగా 50 మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేది నేను తెలియజేస్తా ఉన్నా. సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందిన కంగువా ఈ వారం థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్తో, భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించారు. ఇక సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కథానాయికగా దిశా పటాని మెరిసింది. కోలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కంగువాలో సూర్య లుక్ అందరిలో ఆసక్తి పెరగడానికి కారణమైంది. అయితే సూర్య మోడర్న్ లుక్తో కూడిన పాత్రతో కథ మొదలు కావడం, ఆ పాత్ర ఇంట్రడక్షన్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాలో ఆటవిక తెగల మధ్య పోరాటం విదేశీయుల ఆశ పెట్టిన బంగారు నాణేల కారణంగా మొదలవుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం బంగారు నాణేలపై అసలు అవగాహన లేని ఆటవికులు వాటి కోసం ఆశపడే అవకాశమే ఉండకపోవచ్చు. కంగువా తన జాతి కోసం పోరాడడం సరైంది కాదు అని కనిపిస్తుంది. కానీ కంగువాకు తల్లికి మాట ఇచ్చానని చెప్పి ఆమె కొడుకు కోసం తన గూడెంను కూడా వదిలేసి ఆ పిల్లాడి వెంట చీకటి కోనకి వెళ్లడంతో కథ పక్కదారి పడుతుంది. ఇక కంగువా ఒక తెగకి నాయకుడు, తిరుగులేని యుద్ధవీరుడు. కానీ ఆ గూడెం వాళ్ళెవరు ఆయన మాటను వినిపించుకోరు. ఆయనకి తగులుతాయనే స్పృహ కూడా లేకుండా రాళ్లు విసరడం అందుకు ఒక ఉదాహరణ. ఆ పాత్ర ఔన్నత్వం దెబ్బతినడం ఇక్కడ తెలుస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలు కూడా పునర్జన్మను పొందడం అన్నింటికి మించిన హైలైట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నేడు మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను మరాఠీలో ప్రసంగిస్తారని, ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఇది ఛత్రపతి శివాజీ పరిపాలనించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కు కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. రాజ్మాత జిజాబాయి నేర్పిన విలువలతో నిండిన ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను.
నాకు బాలాసాహెబ్ ఠాక్రే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు. కానీ అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారే స్ఫూర్తి. అలాంటి బాలాసాహెబ్ ఠాక్రే గారికి నా వందనాలు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. मैं पिछले दशक में जब मुड़कर देखता हूं तो मुझे दिखाई देता है आर्टिकल 370 के बाद का कश्मीर, राम मंदिर से शोभायमान अयोध्या, विश्व पटल पर चमकता हमारा तिरंगा, भारत के हर कोने को जोड़ते हाईवेज, हर गांव में पहुंची सड़क, एनडीए सरकार के 25 करोड़ भारतीयों को गरीबी से उबारा है। एनडीए सरकार ने इन 10 वर्षों में 4 करोड़ किसानों को फसल बीमा योजना का लाभ दिया। రన్వేపై పెరిగిన గడ్డిని కోసేందుకు వచ్చిన ట్రాక్టర్ మొరాయించింది. దీంతో ఆ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోని చక్కర్లు కొట్టింది. పాట్నాలోని జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్లో జరిగింది ఈ ఘటన. పాట్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేకు దగ్గరలో గడ్డి కోసేందుకు తెప్పించిన ట్రాక్టర్ కాస్త బురదలో దిగబడింది. ఎటూ కదలకుండా మధ్యలోనే ఆగిపోయింది. దానిని బయటకు తెచ్చేందుకు విమానాశ్రయ సిబ్బంది నానా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో కోల్కతా నుంచి పాట్నాకు ఇండిగో విమానం చేరుకుంది. అయితే రన్వేకు సమీపంలో ట్రాక్టర్ ఉండడంతో కిందకు దిగే పరిస్థితి లేకపోయింది. దీంతో అధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తూ పైలట్ ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్ మీదుగా అటు ఇటు తిప్పుతూ ఉండిపోయాడు. దాదాపు 40 నిమిషాల పాటు తర్వాత ట్రాక్టర్ను అధికారులు బయటకు తీయడంతో విమానం క్షేమంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. రన్వేపై విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికల కార్యక్రమం. మహారాష్ట్రలోని రూజూరా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుకి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ హక్కులిచ్చింది, మన బతుకులు ముంచింది. నేడు మన యువత ప్రతి రంగంలోనూ రిస్క్ టేకర్ గా ఎదురవుతున్నారు పీఎం నరేంద్ర మోదీ. నేను మహారాష్ట్ర వచ్చింది ఓట్లు అడిగేందుకు కాదు పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.